తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీమ్ మీడియా. చాలా ఇంపార్టెంట్ అప్డేట్. ఇక 2026లో స్టాంపింగ్ రద్దు, వీసా ఇంటర్వ్యూలు కూడా ఉండబోవు. సో ఇది ఎంతవరకు నిజం? ఇలా ఉంటే రేపు అన్న రోజు మరి స్టూడెంట్స్ పరిస్థితి ఏంటి, అక్కడికి వెళ్ళాలనుకుంటే H1 పరిస్థితి ఏంటి? దీని గురించి లేటెస్ట్ అప్డేట్స్ మనకు తీసుకొచ్చారు హైకోర్టు అడ్వకేట్, ఇమిగ్రేషన్ లాయర్ అయిన పృథ్వీ గారు. సార్తో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే గారు. సార్, ఇప్పుడు ఈ అప్డేట్ ఏదైతే ఉందో వీసాలకు సంబంధించి స్టాంపింగ్ అయి ఉండొచ్చు, ఇంటర్వ్యూస్ అయి ఉండొచ్చు, ఇవి ఇంకా ఉండవు, ఈ ప్రాసెస్ ఉండదు అనేది, మరి నెక్స్ట్ ఏం జరగబోతుంది, దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏముంది? ఈ 2026లో స్టాంపింగ్ ఉండకపోవచ్చు, లేకపోతే అసలు వీసాలే ఉండకపోవచ్చు అన్నది చాలా సత్యదూరం విరాట్. ఇది ఎట్లా వచ్చిందో నాకు అర్థం కావట్లేదు. ఇట్స్ ఏ ఫేక్ న్యూస్ అని చెప్పచ్చు. మెనీ కంపెనీస్, చాలా మ్యాక్సిమం కంపెనీస్ అన్నీ కూడా ఒక ఇండియన్ రిసోర్సెస్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్, అయితే అబ్రాడ్ రిసోర్సెస్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ మీద 80-90% డిపెండ్ అయిపోతాయి. ఈవెన్ ఒక చిన్న స్టెప్, ఒక $1 lakh తోటి మనం H1B వీసాతో అప్లై చేసి తెచ్చుకోండి అన్న దాని మీదే పెద్ద కంపెనీస్ అన్నీ కూడా ఫెడరల్ కోర్టులో ఫైట్ చేయడం జరిగింది. ఆ కోర్టులో ఓడిపోయారు, కేసు ఓడిపోయారు. ఎస్, $1 lakh అన్నది కలెక్ట్ చేసుకుంటాం, తప్పేం లేదు అని చెప్పి US కలెక్ట్ చేసుకుంటాం, తప్పేం లేదు అనుకున్న దాని మీద మళ్ళీ సుప్రీంకోర్టు కూడా వాళ్ళందరూ రెడీ అవుతున్నారు. అంటే ఇండియన్ రిసోర్సెస్, మనం డైరెక్ట్గా చెప్పచ్చు, ఇండియన్ రిసోర్సెస్ని కానీ ఒక ఈ IT సెక్టర్లో కానీ, హెల్త్ సెక్టర్స్లో కానీ అబ్రాడ్ మీద డిపెండ్ అయిపోయినటువంటి కంపెనీస్ చాలా ఎక్కువ ఉన్నాయి. అవన్నీ కూడా ఇండియా నుంచి, లేకపోతే ఈ ఏషియన్ కంట్రీస్ నుంచి వచ్చే ఎంప్లాయీస్ తోటి వాళ్ళు బిజినెస్ చేస్తున్నారు. ఈ రోజున టెక్నికల్ ఎంప్లాయీస్ ఇక్కడి నుంచి ఉన్నారు, ఎక్స్పర్ట్స్ ఇక్కడ ఉన్నారు. వీళ్ళతోటి బిజినెస్ చేయాలి అంటే ఆ కంపెనీ ఇక్కడికి వచ్చేయాలి. అక్కడ కంపెనీకి ఇక్కడ వీళ్ళు వెళ్ళకపోతే ఆ కంపెనీ ఇక్కడికి రావాలి. అమెరికా తప్పు ఎప్పుడు చేయదు, అక్కడ కంపెనీలన్నీ ఇక్కడ పంపించే తప్పు ఎప్పుడు చేయదు. ఖచ్చితంగా అక్కడ తీసుకెళ్తుంది. క్లయింట్ దగ్గరికి వర్టికల్ ఎంప్లాయీ వెళ్తున్నాడు అక్కడ. ఈవెన్ ఇప్పుడు సాఫ్ట్వేర్ కంపెనీస్ ఏదైనా చూసుకుంటే క్లయింట్ స్టార్ట్ ఎప్పుడు అవుతుందంటే రాత్రి స్టార్ట్ అవుతుంది. దానికోసమే ఇండియన్స్ చాలా ఎక్కువ ఇబ్బంది పడుతూ ఉంటారు. తర్వాత వాళ్ళని హైర్ చేసేసుకుంటారు. సరే, అతను ఆ ఎంప్లాయీ బాగున్నాడు, అతన్ని మనం ఇక్కడ తెచ్చేసుకుందాం, అతనికి తోటి కమ్యూనికేషన్స్ కానీ అతని స్కిల్స్ బాగున్నాయి, అతను యూస్ఫుల్ అని చెప్పి వెంటనే L1 వీసా ఇవ్వటం, వాళ్ళని ఇక్కడ US రప్పించుకుంటాం జరుగుతుంది. అక్కడి నుంచి మళ్ళీ H1 వీసా అప్లై చేయటం అన్నీ సర్వసాధారణంగా జరిగేటువంటి విషయం. ఈ రకమైన ప్రాసెస్ ఏదైతే ఉందో, ఈ చైన్ ఏదైతే ఉందో, కనెక్టివ్ చైన్ అంటే డిపెండబిలిటీ. మన ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మన ఇక్కడ హోటల్ సెక్టర్స్ ఉన్నాయి అండ్ వాట్ వి కాల్ ఈ కన్స్ట్రక్షన్ సెక్టర్స్ ఉన్నాయి. ఎక్కువ మనం దేని మీద డిపెండ్ అవుతాం? లేబర్ మీద. బీహార్ నుంచి వచ్చేటువంటి లేబర్ మీద డిపెండ్ అవుతాం. బీహార్ నుంచి వచ్చే వాళ్ళు ఆగిపోతే ఇక్కడ చాలా సెక్టర్స్ ఆగిపోతాయి. వీళ్ళందరూ ఊరుకోరు. ఇటువంటి పరిస్థితి అమెరికాలో ఉన్న పరిస్థితి. ఈ ఏషియన్ కంట్రీస్ నుంచి ఈ హైలీ స్కిల్డ్ పీపుల్ ఉన్నటువంటి జోన్ నుంచి వచ్చే వాళ్ళని ఆపేసే ప్రాసెస్ ఏ కంట్రీ కూడా చేయదు. ఇదేమైందంటే ఒక స్టేట్ గవర్నర్ ఏమన్నాడంటే ఇన్ ఫ్యూచర్ ఉండదు అనేదో పబ్లిక్ స్పీచ్లో తను చెప్పడం జరిగింది. దానికి కాంగ్రెస్ అప్రూవల్ లేదు, ఒక బిల్ లేదు, ఏమీ లేదు. దానిని ఒక న్యూస్ కింద బయటికి పబ్లిసిటీ వచ్చేసేస్తే ప్రతివాడు ఇంకా ఇన్ ఫ్యూచర్ ఉండదట, H1Bలు ఉండవట, ఇంకా అసలు అమెరికా రావటం కష్టం అట. నాకు తెలిసినంత ఇన్ఫర్మేషన్ వరకు అటువంటిది ఇప్పుడు అమెరికా కంట్రీ ఎప్పుడు చేయదు. కాకపోతే రెస్ట్రిక్షన్స్ పెడుతుంది. మనం వచ్చేటువంటి క్యాండిడేట్ అన్నవాడు ఎటువంటి ఫేక్ ఎంటిటీస్ తోటి లోపల రాకూడదు, స్కిల్డే రావాలి, స్కిల్డ్ అయి ఉంటే ఏ ప్రమాణాల్లో ఉండాలి, ఈ కంపెనీ అన్నది రిక్వైర్డ్ ఈ స్కిల్డ్ పర్సన్ని తీసుకునేటప్పుడు ఆ స్కిల్ క్వాలిఫికేషన్స్ ఏంటి, ఇతను చేసిన ఎక్స్పీరియన్స్ ఏంటి, వీటి డాక్యుమెంటేషన్ వరకు వెరిఫై చేసుకునే రైట్ ఏ కంట్రీకైనా ఉంటుంది. కానీ we must not forget that America is a liberal country. స్వేచ్ఛకి ఎక్కువటువంటి ప్రాధాన్యత ఇచ్చే కంట్రీ. అక్కడ వ్యాపారం చేస్తున్నారు అంటే చైనాలో లాగా, రష్యాలో లాగా రిస్ట్రిక్టెడ్ వ్యాపారం చేయట్లేదు, అది ఫ్రీ ప్లెడ్జ్గా చేసుకునే వ్యాపారం చేస్తున్నారు. వాళ్ళు ఏ కంట్రీ నుంచి తెచ్చుకున్నా ఆ కంట్రీ అబ్జెక్ట్ చేయడానికి ఉండదు, ఏ కంట్రీకి వీళ్ళ ఎంప్లాయీస్ని పంపించినా అబ్జెక్ట్ చేసే అవకాశం ఉండదు.
కాకపోతే మీరు తెచ్చుకునేటప్పుడు ఇవి ఫాలో అవ్వండి, ఈ ప్రమాణాలు ఫాలో అవ్వండి, ఇంత స్కేల్ ఆఫ్ శాలరీ ఇవ్వండి, ఈ స్కేల్ ఆఫ్ శాలరీకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వండి. లోకల్ ఎంప్లాయీస్ని కూడా చూడండి, వీళ్ళకి కూడా ఆపర్చునిటీ అనేది వాళ్ళకి ప్రపోజల్ పెట్టగలరే కానీ దాన్ని రిస్ట్రిక్షన్ చేసేసి ఇట్లా చేయండి అని కమాండ్ చేసేటువంటి కంట్రీ అయితే అమెరికా ఎప్పటికీ కాదు విరాట్. అండ్ డెఫినెట్లీ మన ఇండియన్ ఒరిజినేటెడ్ ఎవరైతే ఉన్నారో ఇప్పుడు ఇంకా యూఎస్కి ప్లాన్ చేసుకున్న వాళ్ళు బాగానే ఉన్నారు. ఎందుకంటే ఎప్పటికైనా డాలర్ అనేది ఎప్పటికీ వాల్యూ, ఇప్పుడు ఇంకా వాల్యూ పెరిగింది, డాలర్ వాల్యూ 90 రూపీస్ అయింది. సో ఆశ ఇంకా పెరిగింది. ఎలాంటి కండిషన్స్ అయినా దాటుకుని బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ ఇచ్చుకున్నా సరే అక్కడికి వెళ్ళాలనే వాళ్ళు కూడా నెంబర్ ఎక్కువగానే ఉంది. మరి వాళ్ళకి ఏం చెప్తారు ఇప్పుడు? డెఫినెట్లీ డ్రీమ్ ఫర్ అమెరికా. నో దాని గురించి నేను ఎప్పుడు డ్రీమ్ చేయొద్దని నేను అన్ను. ఐ ఆల్వేస్ రిజర్వ్ మై వాయిస్ టు డ్రీమ్ ఫర్ అమెరికా. కొంచెం స్కిల్ పెంచుకోండి, స్కిల్డ్ మీరు కోర్సెస్ పెంచుకోండి. మీరు తర్వాత ఏదైనా చిన్న కంపెనీ వచ్చినా సరే వర్క్ చేయండి, వర్క్ ఎక్స్పీరియన్స్ తెచ్చుకోండి. అక్కడ స్కిల్డ్ పీపుల్ని, ఎక్స్పీరియన్స్ పీపుల్ని ఆ కంపెనీ ఎప్పుడు కూడా అందులో ఎక్కిస్తుంది. మీరు ఇక్కడ ఇచ్చేటువంటి 100 రూపాయలు అక్కడ ఒక 1000 రూపాయలు వస్తాయి. ఇక్కడ 100 రూపాయలు సంపాదించుకునేటువంటి దారులు చూసుకోండి. డోంట్ బీ వాట్ వి కాల్ ఇప్పుడు వస్తున్న అప్కమింగ్ చిల్డ్రన్ అయినా సరే, కాలేజెస్ నుంచి వచ్చే పిల్లలైనా సరే, ఏ చిన్న రోల్ ఉన్నా సరే, అది చిన్న రోల్ కదా నేను జాయిన్ అవ్వనని కాకుండా వెంటనే జాయిన్ అవ్వండి, కోర్సెస్ అప్గ్రేడ్ అవ్వండి. ఏఏ వచ్చింది, ఏఐలో అప్గ్రేడ్ అవ్వండి. డెఫినెట్గా మీకు ఉండే ఆపర్చునిటీస్ ఎలాబరేట్గా చేసుకుని మీరు వెళ్ళండి. డోంట్ గో ఫర్ ఫేక్ కంపెనీస్. ఫేక్ కంపెనీస్ మీకు లిస్టులోనే అర్థం అయిపోతుంది. అక్కడ వెరిఫై చేసుకోండి, ఎంక్వైరీ చేసుకోండి, వాడు అక్కడ ఎగ్జిస్టింగ్గా కాదో చూసుకోండి. దెన్ డెఫినెట్లీ గో టు అమెరికా. ఖచ్చితంగా స్వర్గధామం అనే చెప్పచ్చు. సో విన్నారు కదండి, ఇటువంటి రూల్స్ అన్నీ మీరు పాటించినట్లయితే డెఫినెట్లీ యూఎస్లో మీకు ఒక మంచి లైఫ్ అనేది డెఫినెట్లీ ఉంటుంది. ఓన్లీ థింగ్ బెస్ట్ స్కిల్ ఉండాలి అండ్ రూల్స్ ఫాలో అవ్వాలి, ఈ 2 things. సో దీనికి మీరు రెడీ అవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ దీనికి సంబంధించి ప్రొఫెషనల్ హెల్ప్ ఏది కావాలన్నా సరే మీరు డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేసి ప్రొఫెషనల్ అయిన సార్ని సంప్రదించవచ్చు. అలాగే ఇంకా మరిన్ని ఎపిసోడ్స్ మీ ముందు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం. మీకు ఎటువంటి క్వరీస్ ఉన్నాయో కామెంట్ సెక్షన్ కూడా మెన్షన్ చేయండి. వచ్చే ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.